నమస్కారం. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. చాలామంది యూరప్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా. మరి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కూడా కొన్ని లక్షల మంది ఈ గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి వస్తున్న వాళ్ళ అనుభూతులు కూడా మనతో పాటు షేర్ చేసుకోవడం జరిగింది. అసలు మరి యూరప్కి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ప్యాకేజ్ వివరాలు ఏంటి, పూర్తిగా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. సార్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి చాలా మంది, కొన్ని లక్షల మంది ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ట్రావెల్ చేయడం జరిగింది కదా. అవునండి. ఇప్పుడు రకరకాల చేంజెస్ అడుగుతూ ఉంటారు జనరల్గా, పాత వాటికి ఇప్పటికి. సో దాంతో కాంబినేషన్ ఉంటే బాగుంటుందా, లేకపోతే టైం చాలా తక్కువ ఉంది, తక్కువ లిమిట్లో మనం టూర్ ప్లాన్ చేసుకుంటాము, దానికి ప్యాకేజ్ ఇస్తారా, ఇలా రకరకాలుగా ఉంటుంది. మరి మీరు అసలు యూరప్కి సంబంధించి ఎటువంటి ప్యాకేజ్ అందిస్తూ ఉన్నారు అండ్ కస్టమైజ్డ్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఒకసారి షేర్ చేయండి. యాక్చువల్గా మీరు అన్నట్టు యూరప్ ప్యాకేజ్ అనేది 44 కంట్రీస్ ఉన్న ఒక కాంటినెంట్ యూరప్ అనేది. సో దాంట్లో ఏంటంటే మోస్ట్ పాపులర్ కంట్రీస్తో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్యాకేజెస్ తీసుకొని వచ్చింది. దాంట్లో ముఖ్యమైనది మనకి యూరప్ 12 nights 13 days ప్యాకేజ్ అండి. ఎందుకంటే ఈ 12 nights 13 daysలో మోస్ట్ పాపులర్ విజిట్ ఇన్ ద వరల్డ్ ఆ ప్లేస్ ఒకటి చూస్తాము, మన బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద యూరప్ అదొకటి చూస్తాము, స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద యూరప్ అది కూడా చూస్తాం అనమాట. సో ఈ కంట్రీస్ అన్ని కలిపి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూరప్ ప్యాకేజ్ తీసుకొని వచ్చింది 12 nights 13 days. ఈ 12 nights 13 daysలో మనం ఆల్మోస్ట్ 9 కంట్రీస్ కవర్ చేస్తామండి. సో ఆ 9 కంట్రీస్ ఏంటంటే మనకి ఫ్రాన్సు, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, లిచెన్స్టైన్, ఆస్ట్రియా, ఇటలీ అండ్ వాటికన్. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా ఏంటంటే ఒక సర్క్యూట్, ఒక మార్గంలాగా ఉంటుందన్నమాట. సో మోస్ట్ పాపులర్ విజిట్ ఇన్ ద వరల్డ్ ఇచ్చేటికి మనకి ఫ్రాన్స్. సో ఫస్ట్ మనం ఫ్రాన్స్లోకి వెళ్తాము. ఫ్రాన్స్ అనేది ఒక అద్భుతమైన ఒక కంట్రీ యూరప్లో. ఎందుకంటే మనము వీసా కూడా ఏంటంటే ఒక షెంజన్ వీసాని తీసుకుంటాం కాబట్టి మనం ఫ్రాన్స్లో ఎక్కడికైనా మనం విజిట్ చేయొచ్చు. సో అందువల్ల ఏంటంటే ఆ వీసాతో మనం 44 కంట్రీలో విజిట్ చేయొచ్చు. సో అందుట్లో మనకి ఈ 9 కంట్రీస్ మెయిన్గా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. దీంట్లో ఫ్రాన్స్లో మనకి మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ప్యారిస్ అండి. సో ప్యారిస్లో కూడా మనం చూసేవి ఎఫిల్ టవర్ ఒకటి చూస్తాము, తర్వాత సీన్ రివర్ క్రూజ్ ఒకటి, ఫ్రాన్స్ సిటీ టూర్, ఈ 3 కూడా అద్భుతాలు అనమాట ప్యారిస్లో. ఇవన్నీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలానే మనం అక్కడి నుంచి మనం బెల్జియం వెళ్తాం. బెల్జియం వచ్చేటికి బెల్జియం కూడా దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేటువంటి మనకి మినీ యూరప్ అని ఒకటి ఉంది. మినీ యూరప్ అంటే యూరప్లో ఉన్న ఆల్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా, ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా ఒక మినియేచర్ లాగా తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో మనకి ఈఫిల్ టవర్ ఉంటుంది, అక్కడ లండన్ బ్రిడ్జ్ ఉంటుంది, తర్వాత మనకి అటోమియం అని ఉంటుంది, అలాగే అన్నిటికి సంబంధించి లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఉంటుంది. ఇవన్నీకి సంబంధించి ఒక మినియేచర్, ఒక వరల్డ్ క్రియేట్ చేశారు అక్కడ. అది మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఉంటుంది. అలాగే మనకి అటోమియం అని చెప్పేసి ఒక బిగ్గెస్ట్ స్ట్రక్చర్, మనకి ఐరన్ ఆటమ్ యొక్క స్ట్రక్చర్తో వాళ్ళకి అద్భుతమైన బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా మనం ఫోటో స్టాప్ చూసుకుంటాము. తర్వాత గ్రాండ్ ప్లేస్ అని ఉంటుంది, సిటీ సెంటర్, అది చూసుకుంటాము. అక్కడి నుంచి మనము నెదర్లాండ్స్ వెళ్తాం. నెదర్లాండ్స్ అగ్రికల్చర్ కంట్రీ, మొత్తం కూడా కెనాల్స్తో ఉంటుందండి. మొత్తం మన సిటీ అంతా కూడా ఆ కెనాల్ క్రూజ్ మనము ఎక్స్పీరియన్స్ చేస్తాము ఆమ్స్టర్డామ్లో. అక్కడి నుంచి బయలుదేరి జర్మన్లో కలోన్ కేథడ్రల్ అని ఉంటుంది, అది 3rd బిగ్గెస్ట్ కేథడ్రల్ ఇన్ ద వరల్డ్. సో అది విజిట్ చేస్తాము. తర్వాత మనకి ఆన్ ద వే బ్లాక్ ఫారెస్ట్ నుంచి మనం వెళ్ళేటప్పుడు ఒక షాప్ ఉంటుంది, కుకు వాల్ క్లాక్స్, అదొకటి మనం విజిట్ చేస్తాము. తర్వాత రైన్ ఫాల్స్ అంటే స్విట్జర్లాండ్ బోర్డర్కి వెళ్తాం. స్విట్జర్లాండ్ బోర్డర్ రైన్ ఫాల్స్ అని ఉంటుంది. రైన్ ఫాల్స్ అద్భుతమైన వాటర్ ఫాల్స్ అండి, అది విజిట్ చేస్తాము. అక్కడి నుంచి బయలుదేరి మనం జ్యూరిక్ సిటీకి వస్తాం. జ్యూరిక్ సిటీ కూడా మనం చాలా చాలా ఎక్సలెంట్. అంటే మనకి యూరప్ ఖండంలోనే స్విట్జర్లాండ్కి ఒక యూనిక్నెస్ ఉంది. ఆ యూనిక్నెస్ అంతా కూడా మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ ద్వారా ఎక్స్పోజ్ చేసుకుంటారనమాట, అంత ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో అక్కడ మన జ్యూరిక్ సిటీలో అక్కడి నుంచి మన మౌంట్ ఇట్లీస్ అని ఉంటుంది. మౌంట్ ఇట్లీస్కి వచ్చేటికి ఆ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి రోటో ఎయిర్ కేబుల్ కార్ ఉంది అక్కడ. దాని నుంచి మనం 10,000 feet ఆ మౌంట్ ఇట్లీస్కి వెళ్ళి అక్కడ మంచు పర్వతాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆ మంచు పర్వతాలన్నింటినీ కూడా చక్కగా మా కస్టమర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అట్లానే మన జ్యూరిక్ సిటీ టూరు,
జ్యూరిక్ సిటీ టూర్ తర్వాత మనకి అక్కడ ఫ్లోరెన్స్ ఉంటుంది, ఫ్లోరెన్స్ విజిట్ చేస్తారు. లుజర్నీ సిటీ అని ఉంటుంది, లుజర్నీ సిటీలో కూడా మనకి చాప్లర్ బ్రిడ్జి అండ్ లైన్ మాన్యుమెంట్ అని ఉంటుంది, అది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలాగే అన్నీ చక్కగా చూసుకుంటా మనము తర్వాత లిచెన్స్టైన్ అని వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ కంట్రీ. ఆ సిటీ అంతా కూడా మోస్ట్లీ మనం ఒక ట్రామ్లో తిరిగి రావచ్చు అనమాట. సో ఆ ట్రామ్ రైడ్ కూడా మనకి ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో దాని తర్వాత మనం ఆస్ట్రియాలో సొరోస్కీ క్రిస్టల్ మ్యూజియం ఉంటుంది, అది విజిట్ చేస్తాం. అక్కడి నుంచి మనం ఇటలీలోకి వచ్చి వెనీస్, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా, రోము, తర్వాత వాటికన్ సిటీ, ఇవన్నీ కూడా చక్కగా మంచి ప్లానింగ్తో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ 13 రోజుల యాత్రని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. వీటన్నిటిలో కూడా మనం మంచి హోటల్స్ ఇస్తాము, అలానే చూసే ప్లేస్ యొక్క ఎంట్రీ టికెట్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ డిన్నర్ కూడా మనకి చక్కటి ఇండియన్ రెస్టారెంట్స్లో మంచి భోజన సదుపాయాలు కలగజేస్తుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. అలానే ట్రాన్స్పోర్టేషను, వీసా పార్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి దీంట్లో. ఎందుకంటే మనకి వీసా ఉంటే కానీ మనం ఈ అన్నీ కూడా అట్రాక్షన్స్ చూడటానికి వీలు ఉంటుంది. అందువల్ల ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆ వీసా మీద కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆ డాక్యుమెంటేషన్ ఏవైతే కావాలో ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా చక్కగా కస్టమర్స్కి వివరించి చెప్పి ఆ డాక్యుమెంటేషన్ పార్ట్ తీసుకొని వీసాకి అప్లై చేస్తారు. చాలామంది ఏంటంటే వీసా పార్ట్కి వచ్చేటప్పటికి కొన్ని ట్రావెల్ ఏజెన్సీస్ ఎక్స్క్లూడ్ చేస్తాయి, ఎందుకంటే కొంచెం కష్టతరమైన ప్రాసెస్ అనమాట. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకి కస్టమర్ ఎప్పుడైతే బుకింగ్ కోసం నేను యూరప్ వెళ్తాను అని మన దగ్గరికి వచ్చినప్పుడే ఫస్టే మనం అతని దగ్గర నుంచి ఈ డాక్యుమెంటేషన్ పార్ట్ అంటే సోర్స్ ఆఫ్, ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే యూరప్ వీసా ఇచ్చేటప్పుడు వీళ్ళు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారా రారా అని ఆలోచిస్తారు. అందుకు తగ్గట్టుగా మన వెల్దీనెస్ని వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముంటుంది, మన బ్యాంక్ స్టేట్మెంట్స్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తున్నాము, తర్వాత ఐటీ రిటర్న్స్, ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ పార్ట్లో వస్తుంది. ఈ డాక్యుమెంటేషన్ పార్ట్ అంతా కూడా మనం తీసుకుని మనం సబ్మిట్ చేసి మన వీసా వచ్చేటట్టు ఆల్మోస్ట్ 99.99% మనం ట్రై చేస్తాం. సో వీసా వచ్చిన తర్వాత మాత్రం మనం మిగతా ఈ ప్రాసెస్ అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అందువల్ల ఒకసారి కస్టమర్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిట్లోకి విచ్చేసిన తర్వాత ఒకసారి డాక్యుమెంటేషన్ పార్ట్ అండ్ మనకి ప్యాక్స్, మనకి ఏదైతే మనకి టూర్ ప్యాకేజ్ కాస్ట్ ఉంటుందో ఇచ్చే చక్కగా హ్యాపీగా వాళ్ళు రిలాక్స్ కావచ్చు. ఎందుకంటే అన్నీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్సే టేకింగ్ కేర్ చేస్తుంది. అలానే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఒక తెలుగు టూర్ మేనేజర్ని మనతో పాటు ఏదైతే గ్రూప్తో పాటు చక్కగా వాళ్ళు కూడా అకంపెనీ అవుతారు. అకంపెనీ ఎటువంటి ఇబ్బంది లేకుండా టూర్ అంతా చక్కగా చూసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేంత వరకు కూడా ఈ ప్లానింగ్ అంతా చక్కగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చేస్తుంది. సో దీనికి వచ్చేటికి ప్యాకేజ్ కాస్ట్ వచ్చేటికి 3,25,000 రూపాయలు మాత్రమేనండి. ఈ 13 రోజుల ప్యాకేజీ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. నేను ఇందాక చెప్పినటువంటి ఫ్లైట్ టికెట్స్, వీసా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, లగ్జరీ హోటల్ అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను అండ్ మనం చూసే అట్రాక్షన్స్ ఆల్ ఎంట్రీ టికెట్స్, ఇవన్నీ కూడా ప్యాకేజ్లోనే కలిసి ఉండటం వలన ఎవరైతే మనతో పాటు టూర్ మనకి కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేసి వస్తారు. వేరే వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే మనము ఒక ప్లేస్కి వెళ్ళాము, ఆ ప్లేస్లో ఎంట్రీ టికెట్ ఉందా లేదా, లేదంటే కొంతమంది ఏం చేస్తారు మీరే తీసుకోవాలంటారు. ఆ తీసుకోవాలన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా కాకుండా ఆర్వీ టూర్ మేనేజర్ ఎవరైతే ఉంటారో తనే దగ్గరుండి ఈ ప్రాసెస్ అంతా చూసుకొని అన్నీ కూడా ఏర్పాట్లన్నీ చేసుకొని చక్కగా కస్టమర్స్ అందరినీ బాగా ఎంజాయ్ చేసేటట్టు మేము క్రియేట్ చేసుకుంటామండి. అందువల్ల ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఇందాక మీరు అన్నట్టు లక్షలాది మంది ఈ 20 సంవత్సరాల్లో ప్రతి ఒక్క చోట కూడా బాగా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వస్తాం. అందుకని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి అతిథి దేవో భవ అని ఒక ట్యాగ్ లైన్ కూడా ఉందండి. అంటే మా వచ్చే అతిథిని అంత చక్కగా మన ఒక దేవుడిలాగా మనం ట్రీట్మెంట్ అట్లా చూపించి చక్కగా సర్వీస్ ఇచ్చి మనతో పాటు ఒక టూర్ కోసమే కాకుండా ఇంకొక 10 టూర్లు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్తో చేయాలి అన్న ఉద్దేశంతో మా సర్వీస్ ఉంటుందండి. అలాగే ఈ 13 రోజులు కూడా చక్కగా ఎంజాయ్ చేసి వస్తారు ఈ యూరప్ టూర్లో.
ఓకే. సార్ చాలామంది ఇక్కడ దాకా వచ్చాం కదా! మన నియర్ బై లండన్ కూడా ఉంటుంది. సో, దానికి కాంబినేషన్‌లో ప్యాకేజ్ ఉంటే బావుంటుంది అని అనుకుంటూ ఉంటాం. అవునండి. సమ్ టైమ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అరే! పక్కనే లండన్ ఉందట కదా! అది కూడా ఒకసారి దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తే బావుంటుందేమో అని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అడిగేవాళ్ళు ఉంటారు. అవునండి. సో, అవునండి. ఇలాంటి సిట్యుయేషన్స్ మీకు ఫేస్ చేసారా? సో, యెస్. దీనికోసం మీరు కస్టమర్‌తో ముందే ఎలా యెస్. మాట్లాడతారు? యాక్చువల్‌గా మేము ఎలాంటి ఇది ఫేస్ ఆప్షన్స్ ఉంటాయి? చేసామండి. హ్మ్. చాలామంది ఏంటంటే 13 రోజులు మనం టూర్ ఎట్లాగ వెళ్తున్నాం కదా! హ్మ్. లండన్ అనేది ఒకప్పుడు యూరప్‌లోనే కలిసి ఉండేది. సో, అందుకనేంటి లండన్ కూడా చూసి వస్తే మనకి కంప్లీట్‌గా అటువైపు ఉన్న టూర్ మొత్తం అయిపోతుంది కదా అని చెప్పేసి చాలామంది యూరప్ టూర్‌కి వచ్చే ముందు అడుగుతూ ఉంటారండి. మాకు ఇంకొక 2 రోజులు అంటే మా ప్యాకేజ్ ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా ఉంటే కనుక లండన్ కూడా కవర్ చేసుకొని రావచ్చు అని చెప్పేసి. అందుకని అటువంటి వాళ్ళకి కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి ప్యాకేజీలో కూడా వాళ్ళకు కూడా ఒక ప్లేస్ ఇస్తుందండి. ఎట్లాగంటే మనకి 12 నైట్స్ 13 డేస్ యూరోప్ ప్యాకేజ్ ఉంటుంది. అలానే లండన్ కూడా యాడ్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే మనకి 14 నైట్స్ 15 డేస్ ఇంకో 2 నైట్స్ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా లండన్ వెళ్ళి లండన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేటువంటి మనకి లండన్ అయిన కానివ్వండి, బకింగ్హామ్ ప్యాలెస్, తర్వాత మనకి అక్కడ మళ్ళీ మన థేమ్స్ రివర్ ఉంటుంది, థేమ్స్ రివర్ క్రూజు, లండన్ టవర్ అని ఉంటుంది. లండన్ టవర్లోనే మనకి ఏంటంటే కోహినూరు, మనకి ఎక్కడే మన వరల్డ్ ఫేమస్ కోహినూరు వజ్రం ఆ ప్లేస్లో ఉందన్నమాట. ఇవన్నీ చూసుకొని తర్వాత మనం బయలుదేరి యూరో ట్రైన్లో మనకి యూరోప్ గ్రూప్తో జాయిన్ అవుతారు. అందువల్ల ఏంటంటే ఈ 2 డేస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఆ 2 డేస్కి సంబంధించిన ప్యాకేజ్ కాస్ట్ అంతా కూడా ఎవరైతే మా ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో ఆ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా చక్కగా ప్రతి ఒక్క కస్టమర్కి కూడా వివరించి చెప్తారు. సో యూరోప్తో పాటు ఎవరైనా లండన్ కావాలి అని అనుకుంటే కనుక మా ఎగ్జిక్యూటివ్స్ని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు చక్కగా మీ లండన్కి ఇంక్లూడ్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది, మళ్ళీ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎంత టైం అవసరం అవుతుందని కూడా చక్కగా వివరించి చెప్తారు. ఎందుకంటే లండన్ వీసాకి మినిమం 1 మంత్ టైం పడుతుందండి. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ 2 మంత్స్ ముందే మాతో అప్రోచ్ అయితేనే మనకి లండన్ ప్లస్ యూరప్ 2 వీసాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా లాస్ట్ 1 మంత్లోనూ లేదా 20 డేస్లోనూ వచ్చి మేము లండన్ విత్ యూరోప్ వెళ్తామంటే అది కుదరదండి. ఎందుకంటే మనకి యూరోప్కి వీసాని మినిమం 15 డేస్ పడుతుంది. అందువల్ల 1 and 1.5 మంత్ ఫస్ట్ లండన్ వీసాకి అప్లై చేసి అది వచ్చిన తర్వాత మనం యూరోప్ వీసాకి అప్లై చేస్తాం. అందుకనే ఇప్పుడు ఆల్రెడీ మనం అక్టోబర్ 3rd గ్రూప్ ఉందండి. అక్టోబర్ తర్వాత నవంబర్ అండ్ డిసెంబర్ వీటన్నిటి కూడా ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. మనకు అక్టోబర్ గ్రూప్ అప్పుడే అయిపోవచ్చింది. ఎందుకంటే చెప్పాను ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ముందే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాటి యొక్క ఎక్స్పీరియన్స్ని చూసి అందరూ కూడా అప్రోచ్ అయ్యి ఆల్రెడీ ఈ బుకింగ్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుందండి. ఓకే, రైట్ సార్. మరి దీనికి ఇప్పుడు స్పెషల్గా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ అండి, అవునండి. ఎందుకంటే మనకి ఇప్పుడు నవంబర్ డిసెంబర్తో ఈ సీజన్ ఎండ్ అయిపోతుందండి. తర్వాత మళ్ళీ మనకి యూరోప్ వెళ్ళాలంటే ఏప్రిల్లోనే పాసిబుల్. అందువల్ల ఏంటంటే మనకి ఈ క్లోజింగ్ ఇయర్కి వచ్చేటప్పుడు వస్తుంది కాబట్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆగస్ట్ 31st వరకు ఒక స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. అదేంటంటే మనం ఎవరైతే యూరప్ టూర్ వెళ్ళాలి అనుకుంటే కనుక ఆగస్ట్ 31st లోపు అప్రోచ్ అయితే దాని కాస్ట్ వచ్చేది ఓన్లీ 3 lakhs రూపీస్లోనే పాసిబుల్ అండి. అలానే లండన్ కూడా ఇంక్లూడ్ కావాలంటే కనుక వాళ్ళు దానికి సంబంధించిన సపరేట్ రేట్ అంతా కూడా మా ఎగ్జిక్యూటివ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అందువల్ల ఏంటి మంచి ఆఫర్ 3 lakhs లోపలనే అప్ టు నవంబర్ డిసెంబర్ ప్యాకేజెస్ వరకు కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చండి. రైట్ సార్. సో చాలామంది యూరప్ అలాగే లండన్ కూడా చూడాలి అనుకునే వాళ్ళకు ఆఫర్తో ఉంటే బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ఆఫర్ అండ్ కస్టమైజ్డ్ ప్యాకేజెస్ అండ్ ప్రస్తుతం రన్ అవుతున్న ప్యాకేజ్ వివరాలన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, మీరు కూడా యూరప్ విత్ లండన్తో పాటు మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే సో మంచి ఆఫర్ కూడా ఆగస్టు 31st వరకు ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకొని టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ని సందర్శించి కానీ లేదంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కానీ మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే.